అన్నా మొదలు పెట్టవచ్చా? వెళ్ళిపోండి అన్న. ఒక్క నిమిషం 6500 కోట్లు 30 కోట్లు అంటే 50 స్కూళ్ళకి ఎంత కావాలి? 55కి 30 కోట్లు అంటే 6500 ఎందుకు? 65 జీవోను విడుదల చేశారు. జీవో నెంబర్ 56, జీఓఆర్టీ నెంబర్ 56. దాని ప్రకారం 11,000 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేస్తూ ఈ జీవోను రిలీజ్ చేశారు. దేని కొరకంటే ఇంతకుముందే చెప్పినట్టుగా 55 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో శాంక్షన్ చేశారు. ఒక్కొక్క హాస్టలు 25 ఎకరాల్లో ప్రపంచ స్థాయిలో హాస్టల్స్ కట్టాలని, ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అక్కడ ఏర్పాటు చేయాలని 25 ఎకరాలు తీసుకున్నారు. ఆ 25 ఎకరాలకి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్కి 200 కోట్ల చొప్పున 11,000 కోట్ల రూపాయలకి నిన్న అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని టేకప్ చేయమన్నారు. ఆ హాస్టల్ బడ్జెట్టు ఇది మామూలుగా జరిగేదే కానీ ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే పేద ప్రజలు పిల్లలు వీళ్ళందరూ కూడా ఒకే హాస్టల్లో 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుకునేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఆలోచన చేసి దీనికి 55 స్కూల్స్ ఇవ్వటం జరిగింది. ఇటువంటి కాన్సెప్ట్, ఇటువంటి ఇంటెన్షన్, ఇటువంటి ఆలోచన భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించిన పిల్లలందరూ 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా క్యాస్ట్ రిలీజియన్తో సంబంధం లేకుండా అందరూ ఒకే కుటుంబంలో పిల్లల్లాగా చదువుకొని బయటకు వస్తే సమాజంలో మన సోషల్ జస్టిస్ 100కి 100 జరుగుతుంది. ఎడ్యుకేషన్ కూడా అందరికీ పెద్ద ఎత్తున అందుతుంది. ఎకనామికల్ గ్రోత్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ విప్లవం తీసుకొని రావడానికి పునాదులు పడ్డట్టుగా మేము పార్లమెంట్ సభ్యులు అందరం కూడా భావిస్తున్నాం. ఇటువంటిది ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాన్సెప్ట్ పెట్టలేదు. నేను పార్లమెంటు ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ కమిటీలో ఉన్నాను. అన్ని రాష్ట్రాల్లో అడిగాను, ఎక్కడ పెట్టలేదు. కొంతమందికి అనుమానం ఉండే ఈ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని శాంక్షన్ చేసినప్పుడు ప్రపంచ స్థాయి 25 ఎకరాలు 200 కోట్లు ఈ ఒక్కొక్క హాస్టల్లో 2,600 మంది విద్యార్థులు చదువుతారంటే ఆ ఊరికనే చెప్తున్నారు అంటున్నారు. ఇవాళ ప్రభుత్వం చెప్పడమే కాకుండా పని మొదలు పెట్టడానికి ప్రతి స్కూల్కి 30 కోట్ల రూపాయలు ఆ జిల్లా కలెక్టర్ దగ్గర ఆల్రెడీ పార్క్ చేశారు. అక్కడ రిలీజ్ చేసి పెట్టారు. వాళ్ళు ఆ డబ్బులు పెట్టి 30 కోట్ల రూపాయలతో వెంటనే పని మొదలు పెట్టాలి ప్రతి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో. దాని తర్వాత బడ్జెట్ రిలీజ్ చేయడానికి 11,000 కోట్ల రూపాయలు కూడా జీవో ఇచ్చారు. ఇది ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్, రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిట్మెంట్ని మేము ఎంపీలమందరం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు కూడా వారికి తెలియజేయడానికి నిన్ననే జీవో ఇచ్చారు. ఈ మీటింగ్ పెట్టడం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని మొత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీలకి న్యాయం జరిగే విధంగా తెలంగాణ మోడల్ని భారతదేశంలో ప్రధానమంత్రి గారు కూడా బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో
దీన్ని వెంటనే టేకప్ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీలకి లాభం జరుగుతుంది. దీనికి డబ్బులు రిలీజ్ చేసినందుకు మేము వారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు చెప్పడం లేదు. వారి ఇంటెన్షన్, వారి ఆలోచన ఈ సమాజంలో సంపూర్ణ విప్లవాన్ని, సోషల్ జస్టిసు, ఎడ్యుకేషన్ జస్టిసు, ఎకనామికల్ జస్టిసు, రాజ్యాంగంలో ఏదైతే ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అండ్ ఫ్రెటర్నిటీ 3 చెప్పారో ఆ 3 సూత్రాలని ఇవాళ తెలంగాణలో అమలు చేయటం జరిగింది. అదే రకంగా క్యాస్ట్ సెన్సెస్ కూడా తెలంగాణలోనే మొదలుపెట్టి మొత్తం భారతదేశానికి ఆదర్శంగా ఉన్నారు. ఇది కూడా ఆదర్శంగా ఉంది. కాబట్టి తెలంగాణ మోడల్ని ప్రధానమంత్రి గారు వేరే రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీలకు కూడా అందే విధంగా చేయాలని మా విజ్ఞప్తి. నియోజకవర్గ పరిధిలాగా మాట్లాడతాయి. ఇప్పుడు నా దాంట్లో ఉన్న 7 నియోజకవర్గాలుగా 4 శాంక్షన్ అయిపోయింది. అట్లా యావరేజ్ ఇక్కడ ఉన్న ఎంపీలందరికీ నియోజకవర్గాల్లో కూడా దగ్గర 4-5 వరకు శాంక్షన్ అయిపోయినాయి. అంటే 70% రాష్ట్రంలో కూడా శాంక్షన్ అయిపోయినట్టే. కాబట్టి ఇంకొక 30% వరకు శాంక్షన్ అయితే రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో శాంక్షన్ అయిపోయింది. నియోజకవర్గానికి ఒకటి ఇది ఇస్తారన్న, అది ల్యాండ్ కావాలి 25 ఎకరాలు. అందువల్ల కొన్ని చోట్ల లేట్ అవి కూడా చేస్తారు. చెప్పండి. యాక్చువల్లీ ఇది ప్రతి లోక్సభ పరిధిలో 5 నుంచి 6 అసెంబ్లీ సెగ్మెంట్స్కి ఆల్రెడీ ఇచ్చేశారు ఫేజ్ 1లో. అంటే ఇప్పుడు నా వరంగల్లో ఒక వర్ధనపేట్, పాలకుర్తి తప్ప, ఎందుకంటే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ లేదా ల్యాండ్ ప్రాపర్గా చూపెట్టలేకపోయినందుకు అది సెకండ్ ఫేజ్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. నా దగ్గర ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 5కి ఆల్రెడీ ఒక 2-3 అయితే భూమి పూజ కూడా చేసేసినారు. సో అది ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి నేను ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కేవలం మాటల్లో చెప్పడమే కాకుండా ఏవైతే హామీలు ఇచ్చినాయే కాకుండా పేద ప్రజల కోసము, తర్వాత ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ అందరికీ కూడా సమన్యాయం జరగాలి, విద్యతోటి అభివృద్ధి చెందుతారో వీళ్ళు ఈ కమ్యూనిటీస్ అన్న ఉద్దేశంతో దాదాపు 11,000 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం చాలా సంతోషం. అందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే వరంగల్కి సంబంధించి రీసెంట్గా గత 10 ఏళ్ల నుంచి ఏదైతే ఇంకా 15 ఏళ్ళని చెప్పుకోవచ్చు, 15-20 ఏళ్ళ నుంచి మామ్నూర్ ఎయిర్పోర్ట్ అసలు ముందడుగు పడలేదు. అట్లాంటిది మొన్న రీసెంట్గా మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది. ఎందుకంటే ఒక క్లాజ్ 5.2 ప్రకారము గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్కి మనకి ఏమంటారో శాంక్షన్ అవ్వదు. కానీ ఆ హర్డల్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతోటి కూడా పట్టుదలతోటి మాకు ఉన్న 5-6 కిలోమీటర్ల లోపు, అంటే మాకు ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి, దాన్ని కూడా ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణలోని మామ్నూర్ ఎయిర్పోర్ట్కి ఆ నిబంధనని సడలించడం జరిగింది జిఎంఆర్ సంస్థ వాళ్ళు. ఒక్కసారి ఆ హర్డిల్ బయటికి రాగానే మన కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 950 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. దాంట్లో ఆల్రెడీ 696 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ చేతిలో ఉంది. మిగతా 253 ఎకరాల కోసము ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. దానికోసం కూడా 205 కోట్లు విడుదల చేయడం జరిగింది సీఎం గారు. అట్లాగే కాకుండా ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఎందుకు అంటే మనకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది. అక్కడ సౌత్ కొరియా వాళ్ళు ప్రత్యేకంగా మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నాము, మాకు ఎయిర్పోర్ట్ సౌకర్యం కావాలి, మాకు ఎయిర్వేస్ ట్రావెలింగ్ చేస్తే మాకు టైం సేవ్ అవుతుంది అంటే ఆ ఉద్దేశంతో కొత్త ఇండస్ట్రీస్ వచ్చి అక్కడ పెట్టుబడులు పెడతాయన్న ఉద్దేశంతో వాళ్ళ కోసము ప్లస్ ఎన్నో ఏళ్ళ వరంగల్ ప్రజల కళ కోసము నెరవేర్చడానికి మామ్నూర్ ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ రావడము, ల్యాండ్ ఎక్విజిషన్ పనులు జరుగుతున్నాయి. అది కూడా దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల లోపు ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో నిర్మించబడుతుంది అని మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా నిన్న కూడా
ఒక 2 డేస్ కింద ఒక ముగ్గురము మంత్రులు, ఇద్దరు కిరణ్ అన్న, నేను ఎంపీలము కలిసి మన కేంద్ర రైల్వే మంత్రి గారిని కలిసి కాజ్పేట్కి డివిజన్ ఇవ్వడమని కోరడం జరిగింది. ఎందుకంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఒక 2 డివిజన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సౌత్ కోస్ట్ రైల్వేకి మిగతా ఆంధ్రాలో ఉన్న 5 డివిజన్స్ వెళ్ళిపోయినందుకు కాజ్పేట్కి కూడా అన్ని అర్హతలు ఉన్నాయన్న ఉద్దేశంతో కాజ్పేట్ని డివిజన్గా చేయాలని కోరినాము. అదేవిధంగా కొత్త రైల్వే ప్రపోజల్స్, ఆర్ఓబీలు, ఆర్యూబీలు అన్నీ కూడా కోరితే చాలా సానుకూలంగా స్పందించినారు. ఇవే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య మీద కేంద్ర మంత్రులని ముఖ్యమంత్రితో పాటు కలవడమే కాకుండా మేము సపరేట్గా కూడా కలిసి విన్నవించుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయము, నేను ప్రత్యేక ధన్యవాదాలు సీఎం గారికి తెలియజేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే, ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద ఒక అభిప్రాయం ఇచ్చింది, మీరు ముందుకెళ్ళండి అని చెప్పినాక నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటి సీఎం అండ్ మొట్టమొదటి రాష్ట్రము తెలంగాణనే ఎస్సీ వర్గీకరణకి సానుకూలంగా స్పందించి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అదే కాకుండా మీ అందరికీ తెలుసు బీసీ కులగణన కూడా చేసినారు. ఇవన్నీ పథకాలు చాలా వినూత్నంగా, చాలా రిస్క్తో కూడుకున్నాయి అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల అభివృద్ధి మేర అందరికీ లాభపడాలి, ఎప్పుడో 1931లో చేసిన కులగణనని ఎవ్వరు కూడా సాహసించలేదు ఇంకోసారి చేయడానికి. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేయడము మా అందరికీ చాలా సంతోషము. ప్రజలందరూ కూడా ఇలాగే దీవించాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, గత 10 ఏళ్ళ నుంచి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వనటువంటి గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇప్పుడు దాదాపు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళకి ఫేజ్ 1లో బెనిఫిషియరీస్ లిస్ట్ కూడా తయారవుతుంది. అవి కూడా తొందరలోనే అందుబాటులోకి వస్తాయని మీ అందరికి తెలియజేసుకుంటూ మా సీఎం గారికి, ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడుతాను వారు ప్రశ్నలు అడగొచ్చా అని అడుగుతున్నాను. నన్ను కాదు, నేను ఇంకా మొదలే పెట్టలేదు. మా ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీద గవర్నమెంట్కున్న చిత్తశుద్ధి, ఇప్పుడు ఇమీడియట్గా 30 crores పర్ స్కూల్కి ఇచ్చి 200 స్కూల్స్ యావరేజ్గా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో 55 స్కూల్స్ నియర్లీ టోటల్గా 5 yearsలో ఒక అంచనాకు వచ్చి ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో 55 స్కూల్స్కి ఇమీడియట్గా కావ్య గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా భూమి శంకుస్థాపన కూడా కంప్లీట్ కావడం జరిగింది. ల్యాండ్ ఐడెంటిఫికేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ శాంక్షన్గా జీవో కూడా వచ్చింది. సో ఇమీడియట్గా వర్క్, ఎందుకంటే విద్యను గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనల ఉచిత విద్య అనేదాన్ని కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఉచిత విద్యను పక్కతో పట్టించి కార్పొరేట్ విద్యకు పబ్బం వాళ్లకు 10 ఏళ్ల ప్రభుత్వం వాళ్ళ కోసం నడిచిన మాదిరిగా, ఎందుకంటే ఊర్లలో పేద ప్రజలు వాళ్ళ పిల్లల చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చినటువంటి దాఖలాలు మనం చూసినాం. కానీ ఈ సంవత్సరంన్నర పాలననే 10.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, 7 లక్షల కోట్లు అప్పు జరిగిన 7 లక్షల కోట్లలో విద్యకు అసలు ఏ ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు అప్పుల రాష్ట్రంగా ఉందని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. మిగులు రాష్ట్రం నుంచి వచ్చి అప్పుల రాష్ట్రంగా మారిన ఈ రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమాన్ని, కష్టమైన నష్టమైన పేద ప్రజలకు మంచి జరగాలి, ఏ తెలంగాణనైతే మనము ఏ నినాదంతో కోసం అయితే సాధించుకున్నామో దాన్ని 10 ఏళ్ళలో తుంగలోకి తొక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పడానికి ఈరోజు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా విద్య అనేది చాలా ఇంపార్టెంట్. విద్య ఉన్నంతసేపు రాష్ట్ర భవిష్యత్తు కానీ, ప్రతి ఊర్లో పిల్లల భవిష్యత్తు కానీ, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్లో దగ్గర 2600 మంది విద్యార్థులు, ప్రతి ఎస్సీ ఎస్టీ మైనారిటీ, తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ బీసీ అన్ని కమ్యూనిటీస్కి, వెనుకబడ్డ వాళ్లకు వెనుకబడ్డ అన్ని తరగతులు, అదే కాకుండా ఎకనామికల్గా అంటే ఫైనాన్షియల్గా అగ్రకులాలలో కూడా చాలామంది ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఈ యొక్క స్కూల్లో అవకాశం ఉండేటట్టుగా గవర్నమెంట్ ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది.
అయితే నేను ఒకటే అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటల ప్రెస్ మీట్ పెట్టి విష ప్రచారం చేయడమే కాదు, ఒక మంచి ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు అనేది కేవలం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజా సంక్షేమమే అందరి దృష్టి ఉండాలి. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడున్న ఢిల్లీలో బడ్జెట్ ఏదైతుందో ఈ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. 17 మంది ఎంపీలు మేమందరం కూడా లోక్సభలో అటు రాజ్యసభ ఎంపీలు కూడా అందరూ కలిసి కట్టుగా ఈరోజు తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా నియంత పాలన, ఏ రోజు కూడా ప్రధానమంత్రికి విలువని అన్నటువంటి ముఖ్యమంత్రి, ఏ రోజు మంత్రుల్ని కలవలేనటువంటి పరిస్థితి, ఏ రోజు మంత్రుల దగ్గర మన రాష్ట్ర సమస్యలను, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయనటువంటి గత అధికారాన్ని ఈ సంవత్సరన్నర పాలనల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు అందరూ కూడా ఎన్నోసార్లు వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్స్ ఇచ్చిర్రు. మొన్న కూడా మేము మీటింగ్ పెట్టడం జరిగింది హైదరాబాద్లో. అందరు ఎంపీలను పిలిపించి చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్, అన్ని శాఖల వాళ్ళు వచ్చి అసలు ఏముంది మనకు తెలంగాణకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులేంది, ఆ నిధులు తెచ్చుకునే ప్రక్రియ ఎట్లా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టిర్రు. సరే బీజేపీ వాళ్ళకి లాస్ట్ మినిట్లో చెప్పడం వల్ల రాలేకపోయినామని చెప్పిర్రు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారైనా ఇనిషియేట్ తీస్తే మేమందరం కూడా, ఎందుకంటే అల్టిమేట్ గోల్ వచ్చి మాకు తెలంగాణ సంక్షేమం, తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని. మాకేం ఇగోస్ లేవు. మేమందరం కూడా వాళ్ళు ఏదైనా పిలిస్తే కూడా పోయి, వాళ్ళు ఒకవేళ అందరం కలిసి పోయి రిప్రజెంటేషన్స్ ఇద్దామన్నా కానీ మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జవాబులన్నీ ఒకసారి అందరు మాట్లాడినాక ఇస్తాను. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి నాయకత్వంలో 11,000 కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ జీవో ఇష్యూ చేయడం జరిగింది. అంటే బట్టి విక్రమార్క మా ఉప ముఖ్యమంత్రి గారు మరి నిన్న జీవో ఆర్డర్తో పాటు మరి డబ్బులు కూడా 55 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్తో పాటు కలెక్టర్ గారికి ప్రతి 55 స్కూల్స్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన 30 కోట్ల రూపాయలు కూడా మరి వారి ఖాతాలో వేయడం జరిగింది. అంటే ఇది చరిత్రాత్మకమైన మన ఒక నిర్ణయం. విద్యారంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అన్ని వర్గాల పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అంటే ఒక్కో స్కూల్కు 200 కోట్ల నిధులు ఇచ్చి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవాళ తపనతో ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఖర్గే మా ఏఐసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు మరి ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరి మొన్న జరిగిన ఎంపీల సమావేశంలో మా ప్రభుత్వం తీసుకోవాల్సిన కార్యక్రమాలు ప్రత్యేకంగా 28 అంశాల మీద మేమందరం కూడా ఏకతాటిపై తెలంగాణ అభివృద్ధి పార్టీల అతీతంగా ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి గారు కానీ, మరి ఇక్కడ మేము తెలంగాణ సంబంధించిన ఎంపీలం, బీజేపీ ఎంపీలు, రాజ్యసభలో ఉన్న టీఆర్ఎస్ మిగతా పార్టీ ఎంపీలు కూడా మాతో వచ్చి అందరం కలిసి మనము రాష్ట్ర అభివృద్ధి కోసం, నిధుల కోసం మరి కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి చేద్దాం, మన తెలంగాణకు అభివృద్ధి తీసుకెళ్దాం అన్నదే మా తపన. మా తప్పకుండా ఆ దిశగా మేమందరం కూడా పనిచేస్తాం. మా ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా అవి ఉన్నాయి, పార్టీ ఆదేశాలు కూడా ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి కోసం మరి అన్ని విధాలుగా మరి వచ్చే పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు కూడా మరి ఒకటే తాటిపై ఉండి పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం. ధన్యవాదాలు. అందరూ ఒకటే మ్యాటర్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత అమలు చేసిన రెండే రాష్ట్రం హర్యానా తర్వాత తెలంగాణ. ఒకటి రెండు కులగన్న దేశంలో ఎక్కడ లేని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం
వ్యాప్తంగా తెలియజేసేటువంటి ప్రయత్నం మీ ఎంపీల తరఫున ఏమన్నా జరిగే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్సే కాకుండా ఎంపీలకు కానీ లేకపోతే పార్లమెంటు ఇతర రాష్ట్ర ముఖ్యుల దృష్టికి తీసుకెళ్లే విధంగా మీ ఎంపీల తరఫున ఏమైనా ప్రయత్నం జరిగే అవకాశం ఉందా? ఉన్నది. బేసిక్ ఏంటంటే 12వ తారీఖు నాడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. తెలంగాణ అసెంబ్లీలో ఫస్ట్ ఆ బిల్లు పెట్టిన తర్వాత తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీకి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఢిల్లీలో లీడర్షిప్ అందరినీ కలవడం, అలాగే మా అందరు ఎంపీలను తీసుకొని పార్టీలకు అతీతంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా కులగణన చేశారు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేసి ఈ యొక్క బిల్లును పార్లమెంట్లో కూడా ఆమోదించాలని ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేసి అన్ని రాష్ట్రాలలో పీసీసీ ప్రెసిడెంట్లు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ బీసీ కులగణన మీద చరిత్రలనే ఇంతకుముందు ఎన్నోసార్లు కుల గణనలు జరిగింది కానీ జనగణన జరిగింది కానీ కులగణన మొదటిసారి సాంకేతికంగా ఒక పద్ధతి ప్రకారం చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ కాబట్టి దీన్ని డెఫినెట్గా పబ్లిక్లకు తీసుకుపోయే ఒక కార్యక్రమాన్ని తెలంగాణలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు నిన్న మీటింగ్లో కూడా చెప్పారు. దీన్ని భారీ ఎత్తున ఈ భారతదేశంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ వెళ్ళి సంబరాలు చేసుకుంటుంటే కూడా శాంతి భద్రతలు ఉంది, రక్షణ కల్పించలేకపోతున్నారు, సంబరాలు చేసుకోకూడదని కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని నేను ఆల్రెడీ స్పందించిన. కిషన్ రెడ్డి గారు ఒక బాధ్యత గల సెంట్రల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్. నేను చెప్తున్నా, ఆయన కూడా ఒక క్రికెట్ మ్యాచ్ మీరే ఒకసారి కామన్గా ఆలోచిద్దాం. క్రికెట్ మ్యాచ్ గెలవడాన్ని ఎవరన్నా తప్పుపట్టి ప్రయత్నమో ఏ ప్రభుత్వం అన్నా అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటే వాళ్ళను చెదరగొట్టే ప్రయత్నం చేయదు. ఎందుకంటే ట్యాంక్ బండ్ మీద జరుగుతున్నాయి, వివిధ ప్రాంతాలలో హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఒక్క దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఏదో ఉంటే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని కంట్రోల్ చేయడానికి అక్కడ తీసుకున్న పోలీస్ వీడియోని తీసుకొచ్చి ఇంకే సోషల్ మీడియా యాక్టివిస్టు బీజేపీలో పెట్టున్నో ఏ బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెట్టుంటే నేను విష ప్రచారంలో భాగము వాళ్ళ పార్టీ అటువంటి కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. కానీ కిషన్ రెడ్డి గారు లాంటి బాధ్యత గల వ్యక్తి, ఆయన తోటి మంత్రి బండి సంజయ్ గారు గతంలో కనుక కాంగ్రెస్కి ఓటేస్తే పాకిస్తాన్కి వేసినట్టు, బీజేపీకి ఓటేస్తే ఇండియాకు వస్తున్నట్టు చిల్లర రిమార్కులు చేసిన దాన్ని ఈయన కూడా అదే లైన్లో పడి ఆయన భ్రమల బతుకు ఆయన మాట్లాడిన దానికి ఆయన పాపులర్ అవుతుందని చెప్పి మరి ఈయన కూడా అదే ధోరణి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. మొట్టమొదటి పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి. రెండవది వచ్చేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంది, ఐఏఎస్ వాళ్ళతో టచ్లో విషయాలు తెలుసుకుంటుంది అనేది రెండో అంశం. మూడవది ఏదైతే 46 కోట్ల ఏదైతే ఈ ఫార్ములా రేషన్ ఉందో దాని మీద ఈ ప్రభుత్వం ఎంత పెద్ద రచ్చ చేస్తుంది. మిస్ యూనివర్స్ దాంట్లో ఏం సాధించబోతుంది తెలంగాణ ప్రభుత్వం? ఈ 3 క్వశ్చన్లు అడిగారు. నేను ఒక్కటే సమాధానం చెప్తాను. వాళ్ళు ఏదైతే చేసిర్రో అదే మేము చేస్తున్నామన్న భ్రమల వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే 10 ఏళ్ల పాలనలో వాళ్ళ దౌర్భాగ్య పాలనలా వాళ్ళు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వాళ్ళే పేటెంట్ హక్కులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరనే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను మొత్తమే కూనీ చేయాలి, ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఉండొద్దు, ఎక్కడ ఉండొద్దు అన్న నియంత ఆలోచన వాళ్ళదే. దాన్ని మళ్ళీ మాకు రాకాలని చూస్తున్నారు. మూడోది ఈ రేస్ అనే దాన్ని మేము తప్పు పట్టలే. ఈ రేస్లో జరిగిన అవకతవకల మీద తప్పు పెట్టినాం. తెలంగాణను గ్లోబల్ సిటీగా మార్చాలన్న ప్రయత్నం కేటీఆర్ మాటలకి అంకితమైంది కానీ చేతలకు అంకితం కాలే. కేవలం స్కామ్లకు వాడుకోవడం తప్ప హైదరాబాద్ సిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకుండే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఏదైతే వస్తున్నాయో వాటిని తెలంగాణలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం వాళ్ళ రిక్వెస్ట్ని మనం అనుసరించాలి, దానికి తగ్గటువంటి కార్యక్రమాలు చేసి హైదరాబాద్ సిటీకి మంచి పేరు తీసుకురావాలి. కానీ ఒకప్పుడు ఈయననే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిని నేనే అని బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకున్నాయని ఇలా హైదరాబాద్కు ఒక మంచి కార్యక్రమం వస్తే ఎందుకు దాన్ని నెగిటివ్గా మాట్లాడుతుందో మీరు అర్థం చేసుకోవాలి. కేవలం రాజకీయాలే 24 గంటలు నెగిటివ్ మాట్లాడడానికే అంకితం చేసిండు ఆయన సంస్కృతిని, ఆయన తెలివితేటలన్నింటినీ కేటీఆర్. వస్తే సిద్ధపడాల్సిందే. ఉప ఎన్నికలు అవును, ఎన్నికలు వస్తే రాజకీయ పార్టీ ప్రిపేర్డ్ ఉన్నాయి కదండి. తప్పకుండా కూర్చొని మాట్లాడతారు. రాజకీయ పార్టీ ఎన్నికలు వస్తే మేము పోటీ చేయాల్సిందే. అధికారంలో
అధికారంలో ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఎన్నికలు వస్తే తప్పకుండా మేము సిద్ధంగా ఉంటాం. దానికి సుప్రీంకోర్టు ఇప్పుడు నోటీసులు మాత్రమే కదా ఇచ్చింది. దాన్ని తుది తీర్పు వాళ్ళు వెల్లడించిన తర్వాత వాళ్ళు ఇచ్చే తీర్పుకు లోబడి తప్పకుండా మీరు రాజకీయ పార్టీకి ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాయి. ఎలక్షన్లకు వెనకకి పోయే ఆలోచన ఉంటుంది కదా. ఓకే, ఇప్పటివరకు మా కన్వీనర్ గారు మరి ఎంపీలు చెప్పినట్టు తెలంగాణ గవర్నమెంట్కి ఎడ్యుకేషన్ మీద ఎంత ఫోకస్ ఉందో మనకు క్లియర్గా తెలుస్తున్నది. మా పెద్దపల్లి రీజియన్లో కూడా 3 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనౌన్స్ చేయడం జరిగింది. చెన్నూరులో, మంతినిలో, మంచిర్యాలలో. ఈ లొకేషన్స్ కూడా మేము పోయి ఇన్స్పెక్ట్ చేసి ఎస్సీ, ఎస్టీస్, బీసీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద సహకారంగా ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఉంటేనే మన పిల్లలు భవిష్యత్తులో ముందుకు ఎదిగి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము. ఏదైతే ఇప్పుడు 30 కోట్ల రూపాయలు ఏదైతే రిలీజ్ చేసినారో వర్క్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డామో. టీఆర్ఎస్ పార్టీ లోన్ల మీద లోన్లు తీసుకుంది, కానీ ఒక మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కూడా కట్టలేకపోయింది. మన పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళకి అసలు ఆలోచన కూడా లేదని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది సీరియస్గా తీసుకొని మాకు కూడా ఎంపీలకు కూడా ఈ స్కూల్స్ వస్తే బాగుంటాయి, ఇమ్మీడియట్గా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దాని మీద ఫోకస్ పెట్టి దాదాపు 1650 crores రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్కి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో మనకు స్పష్టంగా తెలుస్తుంది మన ప్రభుత్వం మన భవిష్యత్తు కోసం ఆలోచించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అభివృద్ధి బాటలు పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఈ ప్రశ్న అడిగినందుకు. ఎందుకంటే మొన్ననే మేము రివ్యూ మీటింగ్ చేసినప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు గారితో కూడా చాలాసార్లు గడవడం జరిగింది. మాకు బసంత్ నగర్ రామగుండం ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి వారికి చాలా రిక్వెస్ట్లు పెట్టినాం. కానీ దీన్ని పొలిటిసైజ్ చేసి అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు ఏవియేషన్ మినిస్టర్ని కలిసినప్పుడు ఖచ్చితంగా 4 ఎయిర్పోర్ట్లు మేము రిలీజ్ చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ మొన్న నాకు ఒఫీషియల్గా ఒక రిప్లై కూడా పంపించినారు. ఏంటంటే TEFR అంటే టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ చేసినాము మేము కొత్తగా. బసంత్ నగర్ చుట్టూతా హై హిల్స్ ఫార్మింగ్ ఆబ్స్టికల్స్ ఉన్నాయని చెప్పి ఈ ఎయిర్పోర్ట్కి మేము ఎయిర్పోర్ట్ కట్టలేమని చెప్పి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్లీ పొలిటికల్ మూవ్. ఎందుకంటే ఇంతకుముందు ఆఫీసర్లు కూడా అక్కడ ఎవరైతే పనిచేసినారో కలెక్టర్ లాగా వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు అన్నారు ఈ బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉండేనో ఇది ఇంతకుముందు కూడా బిర్లాసు వాళ్ళందరూ వాడిన ఎయిర్పోర్ట్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకాలిటీస్ ఫర్ ఎయిర్పోర్ట్ అని కూడా వారు డిస్కషన్ చేయడం జరిగింది. మా ఖమ్మం ఎంపీ గారు కూడా ఉన్నారు ఇక్కడ. వారి ఏరియాలో కూడా ఎయిర్పోర్ట్ అడిగితే ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ కొట్టి వారికి కూడా హై హిల్స్ ఉన్నాయి, మీ ఎయిర్పోర్ట్ అడిగిన దగ్గర ఎయిర్పోర్ట్ పెట్టలేమని చెప్పి ఇది ఒక పొలిటికల్ కుట్ర నడుస్తుంది. దీని మీద కూడా కష్టపడి మేము పోరాడి మరీ ఎయిర్పోర్ట్ వచ్చేలాగా చేస్తాం. ఎందుకంటే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఇప్పుడు వరకు ఒక్క ఎయిర్పోర్ట్ కూడా అడిషనల్ ఎయిర్పోర్ట్ రాలేదు. ఇది కేవలం పొలిటికల్ ఎజెండాతో నడుస్తుంది, కానీ అభివృద్ధి మనసులో పెట్టుకొని అభివృద్ధి కోసం చేసే పనులు లెక్క కనబడతలేవు అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. మేము మళ్ళొకసారి మా పెద్దపల్లి ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను. ఈ బసంత్ నగర్ ఎయిర్పోర్టు పెద్దపల్లిలో ఒక ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు మేము కృషి చేసి పనిచేసి మళ్ళా రేవంత్ రెడ్డి గారిని ఏవియేషన్ మినిస్టర్ దగ్గర తీసుకుపోయి వారి మీద ఒత్తిడి పెట్టి మరి
ఎయిర్పోర్ట్ వచ్చేలాగా మేము చేయిస్తామని చెప్పి మళ్ళొకసారి అందరికి తెలియజేస్తున్నాం. రఘురామ్ రెడ్డి వచ్చి మాట్లాడు ఇక్కడ రా. అందరికి నమస్కారం. ఇప్పటివరకు వివరాలన్నీ మా కన్వీనర్ గారు మల్లు రవి గారు స్పష్టంగా చెప్పారనమాట. దాని తర్వాత మా సోదరుడు కిరణ్ గారు కూడా చెప్పారు దీని గురించి, స్కూల్స్ గురించి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. అంటే స్కూల్స్ గురించి కొంత అవగాహన వ్యక్తిని నేను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది 4 స్కూల్స్ ఉన్నాయి. దగ్గర 8,000 పిల్లలు ఉన్నారు అనమాట. ఈ స్కూల్ సంబంధించిన ప్లాన్స్ కూడా చూసినాను అనమాట. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చూపించారు. బెంగళూరు నుంచి ఆర్కిటెక్ట్ని తీసుకొని ప్లాన్స్ చాలా జాగ్రత్తగా తయారు చేసిన ప్లాన్స్ అనమాట. ఖమ్మంకు దాదాపు 4 స్కూల్స్ వచ్చాయి. నా పరిధిలో ఉన్న కొత్తగూడెంకి 1 స్కూల్ వచ్చిందనమాట. అంటే మీరు చూడండి, ఇలా ఫేర్గా చేశారనమాట. ఉన్న జాగల భూములు ఉన్న జాగల స్కూల్స్ ఇచ్చారు. మన ఉప ముఖ్యమంత్రి గారిది కాన్స్టిట్యున్సీ మదిర. కావాలంటే వారు తీసుకునేవారు, కానీ మదిరాలో పెట్టుకోలేవారు. స్కూల్ పక్కన సత్తుపల్లిలో పెట్టారనమాట. అంటే ఇందులో కొంత స్టడీ ఉందన్నమాట. ఏ స్కూల్ నడవాలన్నా కొంత స్ట్రెంత్ అవసరం. ఎక్కడి నుంచి వస్తున్నారో పిల్లలు, అది కూడా స్టడీ అయిపోయిందనమాట. ల్యాండ్, ఎక్కడ ల్యాండ్ ఉంది, ఆ స్టడీ ఇవన్నీ చేసినాక బెంగళూరు ఆర్కిటెక్ట్ దగ్గర ప్లాన్స్ సెట్ చేసుకొని చాలా జాగ్రత్తగా చేసిన పథకం ఇది. నేను అనుకుంటాను మన దేశంలో యూనిక్ పథకం అన్నమాట. ఇదే పథకం వేరే స్టేట్స్ కూడా, రాష్ట్రాలు కూడా ఫాలో చేయాలనేది నేను వారికి కూడా విన్నపం చేస్తున్నాను. ఈ ఇనిషియేటివ్ 2500 పిల్లలకు 200 కోట్లు. మా పబ్లిక్ స్కూల్లో కొత్త స్కూల్ కడుతున్నాం, అంటే హెరిటేజ్ బిల్డింగ్, అందుకొరకే వాడలేదు. అదే ప్లానింగ్లో మేము సేమ్ సిస్టమ్, సేమ్ ప్లాన్స్లో మాకు 250 crores అవుతుంది. అంటే దీంట్లో నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ప్లానింగ్ చాలా చక్కగా చేసింది అన్నమాట స్టేట్ గవర్నమెంట్. ఈ విషయం వస్తే, ఎయిర్పోర్ట్ విషయం వస్తే, మా వంశీ గారు ఇప్పుడే చెప్పారు. ఈ ప్రాబ్లం కొత్తగూడెంకు కూడా అదే ప్రాబ్లం చెప్పారు. హిల్స్ వచ్చినాయి, అప్రోచ్ యాంగిల్ చేయలేమని చెప్పారు. అయితే చాలా స్టడీ తర్వాత మన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గారు ఇంకో జాగా చూపించారనమాట. ఫీజిబిలిటీ కమిటీ మొన్న 1 month కింద వచ్చారు. దాన్ని కూడా సేమ్ ప్రాబ్లం చూపించారు. అయితే నేనేం రిక్వెస్ట్ చేసినానంటే, రీఅలైన్మెంట్ చేయండి. దానికి ల్యాండింగ్ రీఅలైన్మెంట్ చేయాలంటే అది ఒప్పుకున్నారు. ఫీజిబిలిటీ స్టడీ టీం ఒప్పుకున్నది. ఇప్పుడు దానికి కొంత విండ్, వెదర్ డేటా కావాల్సి ఉందన్నమాట. అది కూడా త్వరలో స్టేట్ గవర్నమెంట్ వారికి ఇస్తుందని మనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి క్వశ్చన్ అడుగు. ఏంటన్నా ఏంటమ్మా ఒకే జిల్లాకు రావడం అనేది యాదృచ్ఛికంగా జరిగింది. ఎందుకంటే సిపిఎంకి ఇచ్చిన, సిపిఐకి ఇచ్చిన మా సీట్ కూడా వాళ్ళు వాళ్ళ పార్టీలో విజయం పార్టీ వాళ్ళు పార్టీలో ముందు జరిగి పనిచేసిన నాయకులకి. మా పార్టీ విషయంలో దాసోత్సవం గారి ఆయన మాకు వచ్చిన ఒక్క సీట్ కూడా దాసోత్సవం గారు వాళ్ళ పార్టీలో కష్టపడుతుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళ దానికి వస్తే వీళ్ళ అట్లా ఇట్లాంటిగా షాప్ అంటే ఉన్న 4 సీట్లు విజయశాంతి గారిని కూడా తీసుకుంటే ముందు నుంచి కూడా వాళ్ళ పార్టీలో వచ్చి జాయిన్ అయినప్పుడు వాళ్ళతో కూడా అధిష్టానం మీద మాట్లాడే ఉంటారు కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధిష్టానం కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళే మహిళ వాళ్ళు కూడా తెలంగాణ కోసం కష్టపడ్డారు. మొన్న ఎలక్షన్ కూడా పార్టీ కోసం మొత్తం రాష్ట్రం తిరిగి వాళ్ళు కూడా కష్టపడ్డారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని పార్టీ రేపు రాబోయే కూడా అన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ వెంకటేశ్వర్ నల్గొండ జిల్లా కార్యదర్శి.
ఏమైనా పిసిసి నుంచి అన్ని అక్కడికి వెళ్తాయి. కాకపోతే 4 వెళ్ళాయంటే 10, 20 పేర్లు వెళ్తే దాంట్లో మళ్ళీ అధిష్టానం చూసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఓకే అమ్మా. సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించిన రాజకీయ నాయకులే రాష్ట్రం మొత్తం నడిపిస్తున్నారని అభిప్రాయం ఉంది. ఎందుకంటే మీ పార్టీ నుంచి 2 ఎమ్మెల్సీ సీట్లు ఒకే జిల్లాకి ఇవ్వడం అదేదో అనుకోకుండా అట్లా కలిసి వస్తుంది అంటే అది మా జిల్లా చేసుకున్న అదృష్టం అనుకుంటా. ఓకే, మీడియా మిత్రులకి కొన్ని ఇప్పుడు అన్ని విషయాలు ఈ జీవో 56 మీద మాట్లాడటం జరిగింది. ఇంకొక విషయం, మొన్న పార్లమెంటు మెంబర్స్ మీటింగు డిప్యూటీ సీఎం దగ్గర జరిగినప్పుడు కొన్ని ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడాలని నిర్ణయం జరిగింది. ఈ సెషన్లో రీజనల్ రింగ్ రోడ్డు గురించి, అదే రకంగా మెట్రో లైన్ల గురించి, అదే రకంగా మూసీ నది గురించి, అదే రకంగా మీకు నవోదయ అండ్ కేంద్రీయ విద్యాలయాల గురించి ఇవి ముఖ్యంగా మొట్టమొదట ప్రధానమంత్రి సంబంధిత మంత్రులతోని ఈ సెషన్లోనే మేమందరం ఎంపీలు రిప్రజెంట్ చేస్తూ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులు కాబట్టి దీనికి సంబంధించి బీజేపీ ఎంపీలు 8 మంది, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ గారితో కూడా మాట్లాడతాము. వారు కలిసి వస్తారని అనుకుంటున్నాము. ఒకవేళ కలిసి రాకపోతే మేమే మంత్రిని కలిసి రిప్రజెంటేషన్లు ఇస్తాం. ఇంకా వేరే విషయం, ఇది చేయటమే కాకుండా ఇప్పుడు మేము ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్ అయింది, అది అయిపోయింది. మొన్న మళ్ళీ త్వరలోనే సమయం సరిపోలేదని మొన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు. వారం 10 రోజులు టైం ఇచ్చి ఈసారి మళ్ళీ మీటింగ్ పెడతారని చెప్పారు. ఆ మీటింగ్ వారు చెప్పినట్టుగానే సమయం ఇచ్చి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ సబ్జెక్టు చాలా విప్లవాత్మకమైన మార్పు కాబట్టి ఇది క్యాస్ట్ సెన్సెస్ గురించి ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మా ఏఐసిసి అధ్యక్షుడికి, కేసీ వేణుగోపాల్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీకి, రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్కి, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరం కూడా మరి కలిసి వివరించడం త్వరలోనే వారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు చెప్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. అన్నీ అడుగుతాను. ఇప్పుడు ఆ మ్యాటర్ తయారు చేసుకుంటున్నాం. ప్రైమ్ మినిస్టర్ని, కన్సర్న్ మినిస్టర్లు, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ అన్ని కేంద్ర ప్రభుత్వంలో అడగటం అనేది రాజ్యాంగపరమైన హక్కు. అందువల్ల ఈ ఫెడరల్ వ్యవస్థలో ఆ కార్యక్రమాన్ని మేము అడిగి చేయటం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. Perfect.